ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మైక్రోసాఫ్ట్ అనేది టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ. సో ఇందులో వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి సంబంధించి రోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో మీకు పర్టికులర్ ట్రైనింగ్ కూడా సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు వర్కింగ్ కిట్ అనేది కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్లో వచ్చేసరికి అప్ టు 50K వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో తర్వాత అప్ టు 80K వరకు మీకు పర్మనెంట్‌గా జాబ్ అనేది పర్మనెంట్ అయ్యి 80K వరకు పర్ మంత్‌కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కూడా లేదనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు వచ్చేసరికి జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుందన్నమాట. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే మనకి ఈ యొక్క జాబ్ రోల్ అనేది రిలీజ్ అయిందనమాట. రోల్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్కి అయితే రిలీజ్ అయిందనమాట. ఇది వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఈ మంత్ జాన్ 24 అంటే 3 డేస్ బ్యాక్ అయితే ఈ యొక్క జాబ్ అనేది మనకి అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయింది గైస్. ఇక్కడ వర్క్ సైట్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ ఆన్ సైట్ ఓన్లీ. మీరు ఒకవేళ ఈ రోల్కి సెలెక్ట్ అయితే మీరు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కింద హైదరాబాద్ లొకేషన్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫుల్ టైం రోల్, ఎలాంటి పార్ట్ టైం కాదు. ఈ ఫుల్ టైం రోల్ అని మనకి జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారనమాట. ఇంకా జాబ్ బెనిఫిట్స్ కూడా ఏమేమి ఉంటాయి అనేది, ఇండస్ట్రీ లీడింగ్ హెల్త్ కేర్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఉంటాయి, డిస్కౌంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎంప్లాయీస్కి. ఎవరైతే మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తారో వాళ్ళకనమాట. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ విధంగా మెటర్నిటీ అండ్ పేరెంటరీ లీవ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ అయితే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు కూడా అయితే అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. దీనికి అప్లై చేసుకోవడానికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ స్ట్రీమ్ వాళ్ళు, ఒకవేళ మేము కంప్యూటర్ స్ట్రీమ్ కాదు, డిగ్రీ చేసాము లేదంటే బీటెక్ చేసాము కానీ మాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు అనుకుంటే మీరు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సేమ్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు ఈ డిగ్రీ లేకపోతే బట్ నాట్ లిమిటెడ్ అంటూ ఇవి వచ్చుంటే అప్లై చేసుకోవచ్చు అని అయితే మనకి ఇచ్చారు. దానికి తోడు మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ అవ్వాలనుకుంటే కంపల్సరీ మీకు రిలవెంట్ స్కిల్స్ ఉంటే తప్పకుండా షార్ట్ లిస్ట్ అవుతారు గైస్. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చేదనేది కూడా ఇచ్చారనమాట. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఇక్కడ ఈ స్కిల్స్ ఎవరికైతే వచ్చి మీకు స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం మీకు ఏదైనా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక 1+ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా అయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు గైస్. ఈ స్కిల్స్ ఉండి మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా అయితే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ హైగా అయితే ఉంటాయి అన్నమాట. మీకు ప్రాజెక్ట్స్ కూడా అయితే మంచి ప్రాజెక్ట్స్ అయితే రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రెస్పాన్సిబిలిటీస్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి ఇందులో డెవలప్మెంట్ సైడ్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడైతే కోడ్కి సంబంధించే మీరు వర్క్ అనేది ఉంటుంది గైస్. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇలా జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో అయితే డైరెక్ట్ అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అని క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు గూగుల్ ద్వారా అయినా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు, లేదంటే లింక్డ్ఇన్, మైక్రోసాఫ్ట్ ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఏదో ఒక అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోండి. లాగిన్ అయిన తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఆన్సర్ చేసి సింపుల్గా మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడం అనమాట. వన్స్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా మీ మెయిల్కి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ మనకి టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ కోడింగ్ మీద మీకు క్వశ్చన్స్ కూడా కోడింగ్ టెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు టెస్ట్ కూడా క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఈ జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది గైస్ టుడే నోటిఫికేషన్. ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ అయినటువంటి మైక్రోసాఫ్ట్ నుంచి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.